హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ అయితే ఒక మంచి స్పెషల్ వీడియో తీసుకొచ్చా మీ అందరి కోసం. ఇవాళ అక్టోబర్ 1, 2024 మంగళవారం కదా! ఇవాళ అయితే ఒక స్పెషల్ డే ఉందన్నమాట. ఏంటి అనుకుంటున్నారా? కృష్ణ అంగారక చతుర్దశి అండి ఇవాళ. ఈ మంగళవారం చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు చేసే స్నానం, దానం, పూజ 1000 సూర్యగ్రహణాలు ఉంటాయి కదా! వాటితో సమానం అంట. కాబట్టి మనందరం ఇవాళ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నేను చెప్తాను. వీలైనంత వరకు అందరూ కూడా చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనం ఏం చేయాలి ఈరోజు అనంటే, ఇలా కృష్ణ చతుర్థితో కలిసొచ్చిన మంగళవారం రోజు మనం వినాయకుడికైతే పూజ చేసుకోవడం వల్ల 21 సంకటహర చతుర్దశిలు ఉంటాయి కదా అండి, వాటితో సమానమంట. ఈరోజు మనం ఉండే ఉపవాసము ఎంతో మనం ఎన్నో పూజలు చేస్తే వచ్చే ఉపవాసంకి సమానమైందంట. కాబట్టి ఈరోజు ఎవరు మిస్ అవ్వకుండా వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పేది చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనందరం మంచిగా ఉండాలనే కదా అందరం దేవుని కోరుకునేది. అలాంటిది ఈజీ అవుతుంది అని అంటే ఎందుకు మిస్ చేసుకోవడం? కాబట్టి ఏమేం చేయాలో చూద్దాం ఇవాళ. ఇంట్లో అయితే వినాయకుడికి పూజ చేసుకోవాలండి. ఇంట్లో ఎర్రటి పువ్వులతోని వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత, ఈరోజు సూర్యగ్రహణం లాంటిదండి. 1000 సూర్యగ్రహణాలకి సమానం కాబట్టి సూర్యుడికి మరియు అలాగే యమధర్మరాజు కూడా ఈరోజు పూజ చేస్తారండి. సూర్యుడికైతే మనం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సూర్యుడికి ఇవాళ ఒక రాగి చెంబు నిండా మంచినీళ్ళు తీసుకొని, మంచినీళ్ళు అంటే శుభ్రమైన నీళ్ళు తీసుకొని సూర్యుడికి ఇవాళ ఆగ్యం ఇవ్వాలి అనమాట. ఆగ్యం అంటే మనము సూర్య నమస్కారం చేస్తాం కదా, చేసిన తర్వాత మన చేతి మీద నుండి నీళ్లు పోయడం అనమాట. దేవుడికి నీళ్ళు వదిలేసి మేము ఎప్పుడు మంచిగా ఉండాలి, మాకు ఎలాంటి చెడు జరగకూడదు అనేసి సూర్య భగవానుడికి అయితే ప్రార్థించాలండి. ఇది వినాయకుడికి సూర్యుడికి చేశాక యమధర్మరాజుకి కూడా చేసుకోవాలి. అది ఎలా చేయాలి అనేది చెప్తా. ఇవాళ దానం కూడా చేయాలి అని చెప్పాం కదా. దానం వచ్చేసి ఎర్రటి వస్త్రంలో ఒక 1/2 kg మన దగ్గర మన స్థాయిని బట్టి గోధుమలు ఉంటాయి కదండి, గోధుమలైనా లేదంటే గోధుమలే ఒక 1/2 kg పావు kg మనకి ఎంత ఉంటే అంత ఒక ఎర్రటి గుడ్డలో గోధుమలు అనేవి కట్టి మనం ఏదైనా ఒక అయ్యగారికి పూజారులకు ఉంటారు కదా వాళ్ళకైతే దానం ఇవ్వాలి. ఇవాళ మన పితృలు ఉంటారు కదా, అంటే మన తాతయ్యలైనా మన నాన్నలైనా లేదంటే ఇంకా అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికైతే ఇవాళ మనకు తోచినంతలో మనం వాళ్ళకి పెట్టుకోవడం మంచిదన్నమాట. ఇవాళ వాళ్ళు మన కోసం చూస్తారంట. అంటే మన పూర్వీకులు ఉంటారు కదా మనకి, అలా వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. వాళ్ళకి కనీసం మన దగ్గర ఏమీ లేకపోతే చెప్పులు తీసేసి బయట నిలబడి వాళ్ళకి కనీసం ఒక నమస్కారం అయినా చేసుకోవాలి. అది మనకే మంచిది అవుతుందని నేనైతే విన్నానండి. అందుకే నేనైతే చెప్తున్నా, మీరు కూడా చేయండి. మనకి పెద్దల ఆశీర్వాదం అనేది ముఖ్యం కదా. కాబట్టి అలా చేయండి. నెక్స్ట్ అయితే వాళ్ళకి ఏం చేయాలి మరి, పితృలకు పెట్టుకోవాలి అని అంటే మీ దగ్గర ఉంటే మంచిగా దానం ఇవ్వండి. నేను అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఎలా ఇవ్వాలి అనేది. ఇవాళ అయితే మాత్రం ఒక మామూలుగా మీరు అన్నం వండుతారు కదా, ఒక నిండు కుండ అన్నం అంటారు కదా, అంటే ఎంగిల్ చేయకుండా ఉండేది అన్నము కూర. మీరు ఇంకేమైనా వెరైటీస్ చేస్తా అంటే వెరైటీస్ చేసి వాళ్ళకి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి. మీరు ఇంకా చేయాలి అనుకుంటే మంచిగా చేసుకొని పెట్టుకోవచ్చు వాళ్ళ ఫొటోస్ దగ్గర అయినా, లేదంటే మా దగ్గర ఫొటోస్ లేదు వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు అని అనుకుంటే ఒక ముద్ద అయినా మనం తినే ప్లేట్లో నుండి ఒక ముద్ద తీసైనా బయట గోడ మీద పెట్టండి. అది కాకి అయినా పిచ్చుకలైనా ఏదో ఒకటి తినేలాగా. మన పెద్దల ఆశీర్వాదం ఉంటేనే మనకి దేవుడి ఆశీర్వాదం వస్తుంది. దేవుడిది ఉండి మన పెద్దలది లేకపోతే మనకి ఏది జరగదు కదా. అందుకని పెద్దలది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా సూర్యుడికి మన పెద్దలకి వినాయకుడికి పూజ చేసుకొని మా పంతులు గారికి ఉంటారు కదా బ్రాహ్మణులకి, వాళ్ళకి దానం ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మరి ఇంకా మనం ఈరోజు ఏం చేయాలి అని అంటే, వినాయకుడికి పూజ చేసుకోమన్నాం కదండి. వినాయకుడికి అయితే రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. రెడ్ కలర్ అయినా వైట్ కలర్ అయినా వినాయకుడికి చాలా ఇష్టము. ఇక్కడ నేను వైట్ను ఎల్లో తీసుకొచ్చి పూజ చేస్తున్నాను. మీరు కూడా రెడ్ దొరికితే రెడ్తో చేయండి, లేదంటే వైట్ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్తోనైనా ఇంట్లో పూజ చేసేయండి. నెక్స్ట్ అయితే నేను చాలా వీడియోస్లో చెప్పానండి. నా వీడియోస్లో ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు ఎక్కువ పూజ చేసుకోవాలి అని ఎక్కువ
దేవుడి ఫొటోస్, ఎక్కువ దేవుడి విగ్రహాలు అలాంటివి తీసుకొస్తూ ఉంటారు కదా! అలాంటివి తీసుకురావద్దని చాలా వీడియోస్‌లో చెప్పాను నేను. ఇప్పుడు కూడా చెప్తున్నా. మనం ఇంటికి ఒక గెస్ట్ వస్తేనే మనం వాళ్ళకి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ స్నాక్స్ ఇలా లంచ్ ప్రిపేర్ చేసి ఇస్తాం. వాళ్ళకొక మెన్యూ తయారు చేస్తాం. అలాంటిది దేవుడొస్తాడు మరి మన ఇంటికి. మనం తీసుకొస్తాము. డైలీ మనం పూజ చేయాలి కదా! వాళ్ళకి టిఫిన్, లంచ్, బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ అన్నీ ఇవ్వాలి కదా మనం. మనం మంచిగుంటాము, ఉండము ఒక్కొక్కసారి. మనం పూజ చేస్తాము, చేయలేము కాబట్టి మనము అలా పెద్ద పెద్దయన్నీ తీసుకురావడం అంత మంచిది కాదు అనేది నా ఒపీనియన్ అండి. మీరు కూడా ఫాలో అవుతారు. మీకు కూడా మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. ఎక్కువ ఫొటోస్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఎందుకిలా అయితుంది అని అనుకోకుండా మనకిష్టమైన దేవుళ్ళ ఫోటోల వరకు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఎక్కువ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మనం వాటికి పూజలు చేయలేక మళ్ళీ కొన్ని ఉంటాయండి. ఏంటంటే ఆహ్, కొన్ని దేవుళ్ళ వరకే ఇంట్లో పెట్టుకోవాలనేటివి ఉంటాయి. మనం అది కూడా ఏ ఏ దేవుళ్ళు పెట్టుకోవాలి అనేది కావాలంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఆ దేవుళ్ళ వరకే ఇంట్లో ఉండాలి. మిగిలిన దేవుళ్ళు ఏంటంటే మనం ఏ చిన్న తప్పు చేసినా ఇప్పుడు మనం దేవుడి ఫోటో అయినా, విగ్రహం అయినా ఇంట్లో పెడతాము. మనం ఇంట్లో చికెన్ అయినా, మటన్ అయినా లేదంటే సడన్‌గా ఎవరికైనా ఏదన్నా అయితది. అప్పుడు మనమైతే ఆ దేవుడికి పూజ చేయలేం గదా! వాళ్ళకైతే ప్రతిరోజు దీపం, ధూపం, నైవేద్యం పెట్టకపోతే వాళ్ళైతే అస్సలు నచ్చదండి. వాళ్ళు దేవుళ్ళే గదా! ఎందుకట్లా చేస్తారు అనంటే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ప్రతిరోజు మనం సేవించుకోవడం అనేది వాళ్ళు కోరుకుంటారనమాట మన నుండి. అందుకని అలా చేయకండి. తక్కువ ఫోటోస్‌తోని మంచిగా మీకున్న వరకు మీరు చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇవాళ ఇంకొకటి యమధర్మరాజుకి పూజ చేయమన్నాను గదా! యమధర్మరాజుకి కూడా ఈవినింగ్ అయితే పూజ చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే ఇవాళ యమదీపం పెట్టాలండి. యమదీపం అనేది ఉంటది. యముడికి మనము దక్షిణ వైపుగా యమదీపం అయితే ముట్టించాలి. ఎలా ముట్టించాలి అనంటే ఒక మట్టి ప్రమిద తీసుకోండి. మట్టిది కొత్తదైనా లేదా మనం వాడిందైనా పర్వాలేదు. ఒక మట్టి ప్రమిద తీసుకోండి. మట్టి ప్రమిదతోని తీసుకున్న తర్వాత దాంట్లో దాని కింద మొత్తం ఒక తమలపాకైనా లేదంటే ఒక ప్లేట్ ఉంటది కదా! మనం ప్లేట్ ఒకటి దాని కింద పెట్టేసి దాంట్లో కొంచెం కల్లులుప్పు వేసేసి కొంచెం పసుపు, కుంకుమ కల్లులుప్పు మీద పెట్టి ఆ మట్టి దీపం దానిపైన పెట్టండి. మట్టి దీపంని మంచిగా పసుపు, కుంకుమలతోని అందంగా డెకరేట్ చేసుకోండి. చేసుకున్న వాటికి 8 ఉంటాయి కదా ఒత్తులు. 8 ఒత్తులు కలిపి ఒక్క ఒత్తిలాగా చేయాలి. ఒక్క ఒత్తిలాగా చేసి దానిని దక్షిణం ఫేసింగ్‌కి ఉండాలనమాట. అది దక్షిణం వైపు వెలగాలి. ఆ ఫేసింగ్‌తోని 8 ఒత్తులు కలిపిన ఒక్క ఒత్తిని చేసి ఆ ఒత్తిని వెలిగించండి. ఏ నూనెతో అయినా పర్వాలేదు. దేనితో పెట్టినా ఆ దీపం ముట్టించి దక్షిణం ఫేస్ వైపు ఉంచండి. ఇంకా ఆ దీపమే మనం యమధర్మరాజు అనుకొని దీపంతోని మనం జెప్పాలి. ఎప్పుడైనా ధర్మ యమరా యమ యముడికి మనం ఎందుకు మొక్కుకుంటున్నామంటే అండి, యముడు ధర్మానికి ఆహ్, మన ప్ర మనకి మంచి జేయడానికి ఉంటదనమాట యముడు. కాబట్టి ఆయనని మనం ఏమని ప్రార్థించాలంటే మేమెప్పుడు ధర్మప్రదంగా ఉండాలి. మాకెప్పుడు ధర్మమే జరగాలి. మేము ఎప్పుడు ధర్మంగే ఉండాలి అని అయితే ప్రార్థించాలి. అంటే మాకేదన్నా ఒకవేళ మనకేదన్నా చెడు జరగబోతుంది అనంటే కాస్త నువ్వు చూసుకో తండ్రి అని చెప్పి మనం ఆ దీపాన్ని ముట్టించుకోవాలనమాట. ఇదైతే ఉంటది ఇవాళ. దీపం కింద కొంచెం అక్షితలేసుకొని ప్రార్థించుకోండి. నెక్స్ట్ మనం వినాయకుడి దగ్గర ఇంకొకటి కూడా చేయాలండి ఈరోజు. ఏంటంటే మన పిండి దీపాలుంటాయి గదా! 16 పిండి దీపాలైతే ముట్టించాలండి వినాయకుడి దగ్గర. పిండి దీపాలని కాకపోయినా నార్మల్ దీపాలుంటాయి గదా! వాటిలో అయినా సరే 16 దీపాలంట ముట్టించాలి ఇవాళ. అన్నిటిని కూడా ఇలా మంచిగా అలంకరించుకొని వాటికి మంచిగా పసుపు, కుంకుమలతోని పూజ చేసి 16 దీపాలు వినాయకుడి ముందైతే ముట్టించండి. మంచి మంచి ఫలితాల కోసం మనం మంచి పూజలైతే చేసుకోవాలి గదా! మనం అన్నీ మనకి తెలుస్తున్నాయనంటే మనం చేసుకోవాలి అనే కదా అర్థము. వీలైనంత వరకు చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే వీడియో మీకు కొంచెమైనా నచ్చి ఉంటుంటది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.